ఈ సాంగ్ ఇంతగా ఎక్కడానికి రీజన్ ఏంటో తెలుసా? చంద్రబోస్ గారి లిరిక్స్. ఒక అండర్ కాన్ఫిడెంట్ పర్సన్ ని బాగా ఎలివేట్ చేసి మోటివేట్ చేసే లెవెల్లో ఉంటాయి ఆయన లిరిక్స్. డిఎస్పీ బీట్ అసలు నువ్వు కార్లో పోతూ వింటుంటే మైండ్ బ్లాక్ అవడం ఖాయం. అన్నిటికీ మించి ఒక సాంగ్లోనే షో డ్రాప్ స్టెప్, చాయ్ స్టెప్ అని అసలు డ్యాన్స్ రానోడికి కూడా డ్యాన్స్ చేసే లెవెల్లో మోటివేషన్ తెప్పించే స్టెప్స్. దిస్ ఈజ్ ఇంటెలిజెంట్లీ మ్యాడ్ సాంగ్. ఇక మీకు కావాల్సిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వీడియోలు ఊరికే రావు. కొన్ని డీటెయిల్స్ మీకు నార్మల్గానే కనిపిస్తాయి, కానీ కొన్ని డీటెయిల్స్ 0.2xలో చూస్తేనే అర్థమవుతుంది. అలా మాకు అనిపించిన కొన్ని డీటెయిల్స్ ఇవి. మనకి ఓవరాల్ సాంగ్లో చూడొచ్చు పుష్ప బ్రాండ్ సింబల్ పుష్ప 1 క్లైమాక్స్లో పుష్ప చెప్పే బ్రాండ్. ఈ బ్రాండ్ సింబల్ని మనం వీడియో మొత్తం చూడొచ్చు. ఇక్కడ 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 షర్ట్, ఇక్కడ రూఫ్, ఇక్కడ కాయిన్. ఇక్కడ చూస్తే మనకి చాలా గోల్డ్ కాయిన్స్ కనిపిస్తాయి. ఓవరాల్ సాంగ్ లో పుష్ప కూడా చాలానే గోల్డ్ వేసుకుని ఉంటాడు. రెడ్ శాండిల్వుడ్ స్మగ్లింగ్ తర్వాత పుష్ప చాలా డెవలప్ అయ్యాడు. దానికి ఫోర్ షాడోయింగ్ సాంగ్ మొత్తం చూడొచ్చు. లైక్ అంతకుముందు పుష్ప ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు ఒక బంగ్లాలో ఉంటున్నాడు. ఒకప్పుడు ఓమ్నీలో తిరిగేవాడు, ఇప్పుడు పజీరోలో తిరుగుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు మనోడు చాలా డెవలప్ అయ్యాడు అని. ఇక్కడ మనకి ఒక సీన్ చూపించారు, చాలా నార్మల్ అనుకుంటాం మనం, కానీ ఇక్కడ ఒక డీటెయిల్ ఉంది. ఈ వాటర్లో ఒక కంటైనర్ ఉంది. సముద్రంలో కంటైనర్ ఉందంటే ఏదో ట్రాన్స్పోర్టేషన్ వల్లనే అయి ఉంటుంది, ఎందుకంటే సముద్రం నుంచి ఇంటర్నేషనల్ ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇక కంటైనర్లో ఏమి ఉండొచ్చో అని వచ్చే ప్రమోషనల్ కంటెంట్లో ఎక్కడన్నా మనం చూడొచ్చేమో. మ్యాక్సిమం రెడ్ శాండిల్వుడ్ గురించి అనుకుంటున్నా, ఎందుకంటే పార్ట్ 1లో సిండికేట్ రెడ్ శాండిల్వుడ్ చేతులు మారుకుంటూనే డైరెక్ట్ జపాన్కి అమ్మేస్తాడు. అక్కడ నుంచి హ్యూజ్ ఇన్కమ్ జనరేట్ అయింది. పుష్పయే దందాన్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఉన్న అన్ని డీలింగ్స్ డైరెక్ట్ డీల్ చేసేవాడు. ఇక మాల్ మొత్తం జపాన్కి పంపించడం చాలా కష్టం, రిస్కీ కూడా. ఉన్న మాల్ మొత్తం దొరికిపోతే అంతా వేస్ట్. పార్ట్ 1లో చూసుకుంటే సిండికేట్ టేక్ ఓవర్ చేసినాక పాపాకి తెలుసు పుష్ప స్మగ్లింగ్ చేస్తున్నాడు అని. సో పుష్పకి వాటర్ వేస్ చాలా ఈజీ మాల్ని జపాన్కి పంపించడానికి. ఒక్కసారి మ్యాప్ చూసుకుంటే మనకి అర్థమవుతుంది శేషాచలం నుంచి జపాన్కి వాటర్లో ట్రాన్స్పోర్ట్ చేయడం ఈజీ అని. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే పుష్పయే కంటైనర్స్తోని మాల్ని బై షిప్ జపాన్కి పంపిస్తున్నాడు అని. ఇక్కడ మనం ఈ సింబల్లో 2 గొడ్డళ్ళు, ఇక ఫ్లవర్లో నుంచి ఫైర్ రావడం చూడొచ్చు, విచ్ ఈస్ ద రిఫరెన్స్ ఆఫ్ ద పుష్పస్ ఫేమస్ డైలాగ్. ఈ డైలాగ్ని సుక్కు సార్ ఎలా యూజ్ చేసుకున్నారో చూడండి. కార్ మీద, పుష్ప చైర్ మీద, ఇక్కడ ఈ ఫ్లాగ్ మీద కూడా. దిస్ ఇండికేట్స్ దట్. ఇక్కడ ఇంకో డీటెయిల్ ఏంటంటే ఇక్కడ జంగల్లో చాలా వాచ్ టవర్స్ చూడొచ్చు. ఇక్కడ కనిపించే అన్ని చెట్లు రెడ్ శాండిల్వుడ్వే. ఇక్కడ వాచ్ టవర్లో ఎవరు ఉండరు, జస్ట్ ఫైర్ మాత్రమే ఉంటుంది, అంటే పుష్ప చూస్తున్నాడు అని. ఇక్కడ మనం పుష్ప సన్ గ్లాసెస్ లో చాలా మంది జనాన్ని చూడొచ్చు. ఈ షాట్ లో కూడా పుష్ప దగ్గర పవర్ ఉంది, పైసలు ఉన్నాయి. ఆ పైసలు ఇంకా పవర్ పెద్దవాళ్ళకి హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తున్నాడు. అది మనం వేరే పుష్పలో ఈ డైలాగ్ వింటే అర్థమవుతుంది. నెక్స్ట్ షూ స్టెప్. కొరియోగ్రాఫర్ పోలంకి విజయ్ ఆ షూ స్టెప్ ఒక్కటే సరిపోదు అనుకొని ఆ ఫోన్ స్టెప్ కంపోజ్ చేశారు. ఫైనల్లీ చాయ్ స్టెప్. ఆ చాయ్ స్టెప్ వెనకాల సాలిడ్ రీజన్ ఉంది. పుష్ప పార్ట్ 1లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, పుష్పరాజ్ మళ్ళీ అదే చాయ్ కప్ తోని స్టెప్ చేస్తుంటే బాగుంది అని కంపోజ్ చేశారంట. ఈ స్టెప్ గురించి చెప్పగానే అల్లు అర్జున్ అలా టేబుల్ మీద కొట్టి అదిరిపోయింది సీన్ అని అన్నారంట. అండ్ ఆల్సో ఈ 3 స్టెప్స్ని జస్ట్ సింగిల్ టేక్లో చేశారంట. ఇక వస్తే ఆ నెయిల్. పూర్వం సొసైటీలో పవర్ ఉన్న వ్యక్తులు పెంచుకునే వాళ్ళంట. ఎందుకు అంటే ఎవరన్నా పని చేస్తే చేత్తో పని చేసినప్పుడు అన్నిటికంటే ఈజీగా విరిగిపోయేది పింకీ ఫింగర్ నెయిలే అంట. సో వెన్ యు ఆర్ ఇన్ పవర్ యూ నీడ్ నాట్ టు వర్క్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్, యూ కెన్ మేక్ పీపుల్ వర్క్. అందుకని పెంచుకునే వాళ్ళంటే అది స్టేటస్ సింబల్. ఏమన్నా డీటెయిలింగా మామ. ఇలా రిలీజ్ అయ్యే ప్రమోషనల్ కంటెంట్ అన్నిటితోని హైప్ ఎక్కిస్తూనే ఉన్నారు, కానీ నాకు మాత్రం మొత్తం ఆ జాతర ఫైట్, జాతర సాంగ్లో డ్యాన్స్ మీదనే ఉంది మామ, ఎలా ఉంటుంది అని. అండ్ వై యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ పుష్ప ద రూల్ అనే దానికి కామెంట్ చేయండి.